ఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం దంచుకొడుతోంది. ఎడతెరిపి లేకుండా వర్షాల కారణంగా కృష్ణానదికి వరద తాకిడి పెరిగింది. దీంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రం వరకు ప్రకాశం బ్యారేజ్కు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో 70 గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కృష్ణా వరద ఉధృతిపై మరిన్ని వివరాలు జయరాజ్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీకి వరద తాకిడి పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు వరదల వల్ల కృష్ణానదికి వరద తాకిడి పెరిగింది. ప్రస్తుతం 3 లక్షల క్యూసెక్కులకి వరద తాకిడి పెరగడంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి 70 గేట్లు కూడా ఎత్తేశారు. వచ్చిన వాటర్ని వచ్చినట్టుగా మొత్తం సముద్రంలోకి వదిలేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు వస్తున్నటువంటి వరద నీరు ప్రవాహం తాకిడి గత కొన్ని రోజులుగా పెరుగుతూ ఉంది. ఇటీవలనే మొత్తం 5.5 లక్షల క్యూసెక్కులకి వరద నీరు రావడంతో బ్యారేజీ అంతా మొత్తం 70 గేట్లు కూడా ఎత్తేసారు. ఆ రోజు నుంచి కూడా మొత్తం వచ్చిన వరదని వచ్చినట్లుగా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇక్కడ కొద్ది రోజుల క్రితమే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. అటు మున్నేరు కట్టులేరు కూడా వరద తాకిడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అంతా కూడా అప్రమత్తమైంది. మొత్తం మంత్రులు ఉన్నతాధికారులు కలెక్టర్లు అంతా కూడా ఈరోజు ఫీల్డ్లోనే ఉండి పరిస్థితిని అంతా సమీక్షించేటటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ప్రకాశం బ్యారేజ్ దగ్గర దాదాపు 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినటువంటి పరిస్థితుల్లో వచ్చిన వాటర్ను వచ్చినట్టుగానే మొత్తం సముద్రంలోకి వదిలేస్తున్నటువంటి పరిస్థితుల్లో లంక గ్రామాలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతాయని గుర్తించినటువంటి అధికార యంత్రాంగం ఆ ప్రాంతాల్లో అప్రమత్తత ప్రకటించింది. ఆ లోతట్టు ప్రాంతాలు అదేవిధంగా లంక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి ఏ క్షణమైనా తరలించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ఆ జలమయమయ్యేటటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలు సలహాల మేరకు ఎప్పుడంటే అప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి అధికార యంత్రాంగం ఇప్పటికే ఆ ప్రాంతాల్లో పూర్తిగా అధికార యంత్రాంగం అంతా కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వరద తాకిడి గంటకి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గంటకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సాయంత్రానికల్లా దాదాపు 4 లక్షల క్యూసెక్కులకి వరద నీరు చేరే అవకాశం ఉన్నట్టుగా అధికార యంత్రాంగం అంచనా వేస్తుంది. అటు నాగార్జున సాగర్ పులిచింతల నుంచి కూడా వరద నీటిని వదిలినటువంటి నేపథ్యంలో గంటకు కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద తాకిడి పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కాలువలకు వెళ్ళేటటువంటి నీటిని కూడా నిలిపివేశారు. ఎందుకంటే ఇప్పటికే కాలువలకి మొత్తం పంట పొలాలకు కావాల్సిన నీరు కూడా పూర్తి స్థాయిలో నిండింది. పంట చేలల్లో పూర్తిగా నీరు నిలిచినటువంటి నేపథ్యం ఉంది. పంట పొలాల్లో నిలిచినటువంటి నీరుని కాలువల ద్వారా బయటకు పంపేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి వెళ్ళే పంట పొలాలకు వెళ్ళే నీటిని కూడా నిలిపేశారు. దీంతో మొత్తం 3 లక్షల క్యూసెక్కుల వరద నీటిని కూడా సముద్రంలోకి పంపేసే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వరద తాకిడి మరింత పెరిగి వరద ఎక్కువయ్యేటటువంటి నేపథ్యంలో లంక ప్రాంతాలు అదేవిధంగా పల్ల ప్రాంతాలు ముంపుకు గురయ్యేటటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో ఆర్డీఓ కార్యాలయాలు ఎంఆర్ఓ కార్యాలయాలు కలెక్టరేట్లలో కూడా మొత్తం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. వరద తాకిడిని నిత్యం గంటకు సమీక్షిస్తుంది. సీఎంఓ దగ్గర నుంచి కూడా కీలకంగా దీనిపైన సమీక్షిస్తామన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మొత్తమే చూస్తే ప్రకాశం బ్యారేజ్ గంటకు వరద తాకిడి పెరుగుతూ ఉంది. లోతట్టు ప్రాంతాలు అదేవిధంగా ముంపునకు గురయ్యేటువంటి ప్రాంతాల్లో అప్రమత్తత జారీ చేశారు. అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తత ఉంది. ఎక్కడైతే ముంపుకు గురవుతారో వరద తాకిడి పెరుగుతుందో అక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధంగా ఉంచినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రానికల్లా 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ముంపు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. కెమెరామెన్ రాఘవతో జయరాజ్, 10 టీవీ, ప్రకాశం బ్యారేజ్.